మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం నిర్వహించారు. స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మంజీరా విద్యాలయంకు చెందిన జి మృదుల, 2వ బహుమతి పొందిన లోకేష్, 3వ బహుమతి పొందిన పవన్లకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మేడం కూడా లేకుంటే ఇక్కడ మనందరం కలిసే వాళ్ళమే కాదు, ఈ పోటీ ఉండేది. ఇక్కడ పోటీ ఉండడం వల్ల ఏమైందంటే వివిధ పాఠశాల నుంచి పిల్లలు రావడం వల్ల కేజీబీలో ఏ విధంగా జరుగుతుంది, ఎస్ఓ గారు ఏ విధంగా ఉన్నారు, స్టాఫ్ ఏ విధంగా ఉంది, స్కూల్ ఏ విధంగా ఉంది, భోజనం ఏ విధంగా ఉంది అనే అన్ని విషయాలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు అందరూ తెలుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇతర పాఠశాలలు కూడా జరుగుతాయి. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎస్ఓ గారిని ఒక ఆదేశం ఇవ్వగా, మేడం మేము మీ స్కూల్కి వస్తున్నాం, రేపు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, సీఎం గారు, డిఓ గారు, కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది, వస్తున్నాం అని చెప్పగానే మేడం వాళ్ళు ఏర్పాటు చేసింది. మేడంకు స్టాఫ్కు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ మాకు ఏర్పాటు చేసి చాలా సంతోషంగా ఉంది. పిలువగానే వచ్చేసినటువంటి ఆర్ఐ గారికి, తర్వాత కాంప్లెక్స్ మేడం, తర్వాత మెయిన్ ఉద్దేశం అంటే ప్రజాపాలన, ప్రజా విజయోత్సవం. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు మనకు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఫస్ట్ డే, ఇది ఎడ్యుకేషన్ డే, విద్యా దినోత్సవం. విద్యా దినోత్సవంలో భాగంగా మండలంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎస్ఐడి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈరోజు 3 పాఠశాలల విద్యార్థులను అందరూ సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మంజీరా విద్యాలయం హై స్కూల్ ఫస్ట్ ప్రైజ్. ఒకసారి చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.